E20 ఇవన్నీ వస్తున్నాయి చూపి, E20 ఎథనాయిల్ ఇట్లా వస్తున్నాయి మనకి. ఇప్పుడు 2023 ముందు మనకి ఉన్న వెహికల్స్ అన్ని E20 అప్లైడ్ కాదు, అంటే ఆ గ్రేడ్స్ తో చేసిన ఇంజన్స్ కావు. సో E20 ఏంటంటే 80% ఆఫ్ పెట్రోల్, దానిపైన ఒక 20% ఆఫ్ ఎథనాయిల్. అంటే బేసికల్లీ 80% ఆఫ్ వాటర్, అందులో షుగర్ వేస్తే షుగర్ వాటర్ అవుతాయి కదా అట్లా. సో ఇప్పుడున్న ఇంజన్స్ కి బెటరే E20, E85 అని ఉంటుంది. కొత్తగా జిక్సర్ లో ఫ్యూయల్ ఫ్లెక్స్ అని వచ్చింది. అట్లా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. E20 ఏంటంటే మీకు మంచి మైలేజ్ ఇస్తుంది, ఇంజన్ హెల్త్ ఉంటుంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ పెట్రోల్ అనేది కూడా బాగుంటుంది. అండ్ ఈ 2023 ముందున్న వెహికల్స్లో E20 వాడితే ఏమవుతుందంటే ఇంజన్ ఇష్యూస్ బాగా వస్తాయి. అండ్ అంత అవి E20 గ్రేడ్తో చేయబడిన ఇంజన్స్ కావు కాబట్టి మీకు ఇంజన్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అండ్ ఇంజన్ లైఫ్ తగ్గిపోతుంది. అండ్ కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఇంజన్ ఖరాబ్ అయిందని చెప్పి మీకు వారంటీ ఉంది పోతాయి, నాకు వారంటీ ఉంది చేసుకుంటా అంటే కుదరదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పారంటే 2023 ముందు వెహికల్స్ E20 పెట్రోల్ యూజ్ చేస్తే అది ఖరాబ్ అయిందని వస్తే మాత్రం, ఐ మీన్ పెట్రోల్ ఇష్యూ వచ్చి ఖరాబ్ అయితే మాత్రం వారంటీ క్లెయిమ్ అవ్వదు అని క్లియర్గా చెప్పింది. కొన్ని అదర్ బ్రాండ్స్ కూడా చెప్పింది ఏంటంటే దానివల్ల ఫ్యూయల్ ఇంజెక్షన్ ఖరాబ్ అయినా కానీ, థ్రాటిల్ బాడీ ఖరాబ్ అయినా కానీ, ఇట్లాంటి వాటికి ఏదైతే పెట్రోల్కి రిలేటెడ్ ఉన్న పార్ట్స్కి మీకు వారంటీ క్లెయిమ్ కాదు ఏది 2023 ముందు వెహికల్స్లో E20 వాడితే. సో చూడాలి. అండ్ ఇది ఎంతవరకు యూస్ఫుల్లో కాదో మీరే కామెంట్ ఆన్ చేయండి.